ఉమ్, ఇప్పుడు మీరు నన్ను అడిగారు ఎందుకు మీరు శ్రవణ్ కుమార్ మీరు అతనికి ఈ మీటింగ్ కి వచ్చిన కారణంగా ఈ మీటింగ్ లో అతను మాట్లాడిన కారణంగా అతను అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఉమ్, నా ఫైటింగ్ లేకపోతే నా లీగల్ పోరాటం యాజ్ అ బీయింగ్ అడ్వకేట్ గా నేను అతనికి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చాను, బయటకు తీసుకున్నాను. ఓకే. యాజ్ అ పార్టీగా మాకు అవసరం, ఉమ్, ఎందుకు మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాకు ఉంటుంది. ఉమ్, అంటే నేను నా పార్టీ యాజ్ అ లాయర్ గా యాజ్ అ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ గా ఐ డిడ్ మై లెవెల్. ఉమ్, అయితే ఉమ్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ ఆ, వాళ్ళకి లీగల్ గా అసిస్టెన్స్ ఇచ్చినంత మాత్రం వాళ్ళ భావజాలను సపోర్ట్ చేసినంత మాత్రం మేము యాంటీ నేషనల్ అయిపోతామా? ఎందుకు అట్లే ఉండదు? కసబ్ కూడా ఈ దేశంలో న్యాయవాదులు ఇచ్చాం కదా. కాదండి, యాంటీ నేషనల్ అయిపోతామా లేకపోతే యాంటీ హిందూ అయిపోతామా? ఉమ్, ఈ రోజు సోకాల్డ్ హిందూ మత సంబంధించిన వాళ్ళందరూ దే ఆర్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ మీ. ఉమ్, నేను వాళ్ళ ప్రొజెక్షన్ నేనేమి ఇక్కడ కూర్చొని వాళ్ళనేమి నన్ను ప్రొజెక్ట్ చేయొద్దని చెప్పదలుచుకున్నా. ఉమ్, హిందూ ధర్మ ప్రచారానికి చేసేటువంటి మీలాంటి వాళ్ళు, ఉమ్. మీరు ఈ విధంగా చెప్పుకునేటువంటి మీ వాళ్ళు హిందూ పరిరక్షణ కోసం ఏం చేశారని అడుగుతున్నాను. ఓకే. ఏం ఎవరు ఏ దళితులు చనిపోతే మీరు అందరూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 8 సంవత్సరాల నుంచి ఉమ్, డాక్టర్ సుధాకర్ చనిపోయినాడు. సుధాకర్ హిందూ కదా, ఉమ్, వచ్చారా మీరంతా? ఉమ్, వరప్రసాద్ కి తీసుకెళ్లి శిరోమణం చేసి గుండు వచ్చారు పోలీస్ స్టేషన్ లో. మీ సోకాళ్ళు హిందూ ధర్మ పరిరక్షకులందరూ ఏమైపోయినారు? ఆయన హిందూ కదా, దళిత పెట్టి హిందూ కదా, ఉమ్, కొట్టి చంపేసి డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లి ఇంట్లో అప్పచెప్పారు. అది హిందూ కదా అతను? ఉమ్, కిరణ్ కుమార్ హిందూ కదా, ఉమ్, డాక్టర్ అర్చన హిందూ కదా, ఉమ్, అనితారాణి గారు హిందూ కదా, ఉమ్, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వందల మారణ హోమాల మీద హిందూ కదా, నిన్న సాయికృష్ణ హిందూ కదా, ఎన్ని హిందూ సంఘాలు వచ్చి సాయికృష్ణ కోసం చేసినాయండి? అంటే రావణ్ అనేటువంటి ఒక వ్యక్తికి ఉమ్, ఈ రోజు అతను పర్సనల్ గా ఆయన దేవుడు లేడు అని నమ్మి ఉండొచ్చు. ఒకవేళ రాముల వారినో సీతమ్మ వారినో ద్వేషిస్తే, ఆ ద్వేషించిన రాముల వారిని సీతమ్మ వారిని ద్వేషిస్తే అతను ఖచ్చితంగా కేసు పెట్టండి. అతను లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. అతనికి రేపు శిక్ష విధించండి, ఉమ్, అది ఓకే. కానీ ఉమ్, అతను మీరేమో హిందువులకు జరిగినా దళితులకు జరిగినా ఈ రాష్ట్రంలో ఏ మారణం జరిగినా రారా? ఉమ్, మీరు ఏ విధంగానూ ఈ వ్యక్తుల యొక్క మానవ హక్కులు కాపాడటానికి మీరు రారా? ఉమ్, ఎవరైనా వ్యక్తుల యొక్క మానవ హక్కులు కాపాడటం మాత్రం ఈ రోజు మాత్రం కాషాయ వస్త్రాలు వేసుకుని వచ్చి ప్రెస్ మీట్లు పెడతారా? ఉమ్, శ్రవణ్ కుమార్ హిందూవాది కాదు, శ్రవణ్ కుమార్ హిందూవాది. మీరెవరండి సర్టిఫికెట్ ఇవ్వడానికి? ఉమ్. మీరెవరు నాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి? హిందువా కాదో నాకు తెలుసు, ఓకే. హిందూ ఫ్యామిలీ కాదో నాకు తెలుసు. సో నాకు సర్టిఫికెట్ ఎవడో ఒకటి ఇవ్వాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్ నాకు. ఓకే. సో ఈ తెలుగుదేశం మీడియా కూడా ఉమ్, టెర్రరిస్టులుగా ప్రమోట్ చేయడానికి నేను అడుగుతున్న సోకాల్డ్ మీడియా చూద్దాం. ఉమ్, చాలా సందర్భాల్లో ఉమ్, జర్నలిజం విలువలు వదిలేసి, ఉమ్, జర్నలిజం అనేది వదిలేసేసి ఇప్పుడు టీవీ5 సోకాల్డ్ టీవీ5 ఉమ్, ప్రశ్న సమాధానం ఏది అని రోజు డిబేట్లు పెడతారు. ఉమ్, నేను అడుగుతున్న ఈ సోకాల్డ్ ప్రజాస్వామ్యాన్ని తన భుజాల మీద మోయాలనుకున్నటువంటి టీవీ5 మూర్తికి ఉమ్, ప్రజాస్వామ్యం తప్ప ఇంకా నాకు ఏమీ ఇంకా మాటలు రావు అని చెప్పేటువంటి ఐఎమ్ టేకింగ్ దేర్ నేమ్స్, డోంట్ వరీ, ఐఎమ్ బ్రింగింగ్ దేర్ నేమ్స్. ఉమ్. మీరు ఇది నా వ్యక్తిగతమైనటువంటి విషయం. వాళ్ళు నా మీద డిబేట్లు పెట్టారు కాబట్టి నేను ఐ హావ్ ఎవ్రీ రైట్ టు రెసిస్ట్. ఓకే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడేటువంటి హక్కు నాకు ఉంది కాబట్టి ఐఎమ్ బ్రింగింగ్ దేర్ నేమ్స్. ఉమ్, సోకాల్డ్ వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని మోస్తున్నామని చెప్పిన వాళ్ళు, ఉమ్, 76 సంవత్సరాల నాయుడు ఉమ్, హిందుత్వాన్ని హిందూ సమాజాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రతీకగా నిలిచేటువంటి ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ప్రత్యక్ష సన్నిధిలో, ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి సన్నిధిలో ఒక మహిళ చేత అసభ్యకరంగా కౌగులించుకుంటూ ముద్దులు పెట్టుకుంటున్నట్టు చేసినటువంటి వికృత చేష్టల మీద డిబేట్లు ఎందుకు పెట్టారో అని అడుగుతున్నాను. అదే మార్పింగ్ వీడియోలు అని చెప్పారు కదా ఆయన. ఎవరు మార్పింగ్ వీడియోలు అయితే కేసు ఎందుకు కట్టలేదు? మార్పింగ్ వీడియోలు పెట్టిన వాళ్ళ మీద ఎవరు అరెస్ట్ చేశారు? ఉమ్, మార్పింగ్ వీడియోలు అయితే ఉమ్, మార్పింగ్ వీడియోలు చేసినటువంటి వ్యక్తిని ఎవరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఉమ్, రావణ్ ఇప్పుడు అది తీవ్రవాదం కాదండి? హిందూ మతం మీద అటాక్ కాదా అది? ఉమ్, ఆ విధంగా పవిత్ర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి బిఆర్ నాయుడు యొక్క అశ్లీల వీడియోలు బయటకు వచ్చి, అది ఆయన ఎక్కడ చేశాడో నాకు తెలియదు. ఉమ్, కానీ ఉమ్. ఆ అశ్లీల వీడియోలు బయటపడింది ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు. అవును. నేనేమంటానంటే అది అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి గెస్ట్ హౌస్ లో జరిగినా నాకు తెలీదు, ఉమ్, లేకపోతే కొండకెళ్ళి గెస్ట్ హౌస్ లో జరిగినా నాకు తెలియదు, అయితే హైదరాబాద్ గెస్ట్ హౌస్ లో జరిగినా నాకు తెలియదు. ఉమ్, అది ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరు? పోలీసులు. మీరు బిఆర్ నాయుడు నేను కేసు పెట్టాను, ఎవడో కల్పిట్ బయటకు వస్తాడన్నాడు కదా, కేసు ఏమైంది? ఉమ్. ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఆయన కంప్లీట్ చేశారు. కుమార్ మార్పింగ్ పెట్టాడా, అన్నారు, పోలీసులు నరసింహరావు చేశారు. పెట్టాడా, ఉమ్, సుబ్బారావు పెట్టాడా, వెంకట్రావు పెట్టాడా, బయటకు ఎందుకు రాలేదు? ఉమ్, ఎందుకు టీడీపీ మీడియా మాట్లాడటం లేదు? ఉమ్,
ఎందుకు మీ సోకాళ్ళ తెలుగు మీడియా మాట్లాడటం లేదు? పవిత్ర వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఈ ప్రపంచానికి ప్రతీకగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి లుచ్చా పనులు చేసేటువంటి వ్యక్తులు ఉన్నంత దాని మీద డిబేట్లు లేవా? ఓకే. దాని మీద మాటలు లేవా? కాబట్టి